భర్త కోసం యముణ్ణే ఎదిరించినటువంటి సావిత్రిది పౌరాణికాల్లో కథ అని భావించేటటువంటి వాళ్ళు మహిళ యొక్క శక్తి తన వాళ్ళ కోసం ఎంతగా ఉంటుందనడానికి సాక్ష్యం రెండు చోట్లన మొసళ్ళని మహిళలు ఎదిరించి ఒకళ్ళు బిడ్డను కాపాడుకున్నారు, ఒకళ్ళు భర్తను కాపాడుకున్నారు. మహిళలు ఎదిరించి ఇది స్ఫూర్తివంతమైన అంశం. ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో రెండు మొసళ్ళను ఎదిరించి ఇద్దరు మహిళలు ఒక్కసారిగా ప్రముఖులుగా మారిపోయారు. వేరువేరుగా జరిగిన రెండు సంఘటనలో ఒకరు తన 5 ఏళ్ల కొడుకుని రక్షించుకుంటే మరొకరు తన భర్తను కాపాడుకున్నారు. మొదటి ఘట్టంలో బైరీఘాట్ ప్రాంతంలోని డాకియా గ్రామంలో ఆదివారం 7 అడుగుల మొసలి వీరు అంట దాని పేరు 5 ఏళ్ళు వీరు అనే అబ్బాయి పేరు 5 ఏళ్ళ అబ్బాయిని బాలుని మరుగునీటి కాలువలోకి లాక్కుపోయింది. చిన్నారి కేకలను అతని తల్లి వెంటనే అక్కడికి చేరుకుని ప్రాణాలకు దిగించి అందులో దూకింది. తన శక్తిని అంతా కూడ తీసుకుని చేతితో బాలుని గట్టిగా పట్టుకుని మొసలి ఈడ్చుపోకుండా నిలువరించింది. మరో చేతిలో నినపకడ్డీతో మొసల్ని పదే బలంగా కొట్టింది. దీంతో ఆ మకరం బాలుని విడిచిపెట్టి నీటిలో మునిగి పారిపోయింది. కొద్దిగా గాయాల పాలైన ఆ చిన్నారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని స్థానిక డివిజనల్ అధికారి అటవీ అధికారి ధృవీకరించారు. మరో ఘటనలో మోతీపూర్ ప్రాంతంలో మాధవపూర్ గ్రామంలో సైపు 45 ఏళ్ళు తన భార్య సుర్జానాతో కలిసి రామ్తాలియా కాలువ దాటుతున్నాడు. ఒక్కసారిగా ముసలి సైపు కాలు పట్టుకుంది. అతని సహాయం కోసం కేకలేస్తున్న సుర్జానా తన చీరను అతనికి అందించింది. తద్వారా సైపుని మకరం ఈడ్చుకెళ్లకుండా నిలువరించింది. ఇంతలో అక్కడికి చేరుకుని గ్రామస్తులు మొసలిని కర్రలతో గట్టిగా కొట్టారు. దీంతో అది సైపుని విడిచిపెట్టింది. ఈ రెండు చోట్ల కూడా మహిళల తెగువతో 2 మగవాళ్ల ప్రాణాలు కాపాడబడ్డాయి.